చంద్రబాబు నాయుడు హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలతో పాతికేళ్లలో ఏపీ 87,000 కోట్లకు పైగా నష్టపోవాల్సి వచ్చేదని, తాను సెకితో కుదుర్చుకున్న ఒప్పందం వల్లే ఇది పాతికేళ్లలో ఏపీకి 1,00,000 కోట్లకు పైగా సంపద ఆదా అవుతుందని జగన్మోహన్ రెడ్డి వివరించారు. సంపద సృష్టించిన తాను మంచివాడినా లేక సంపద ఆవిరి చేసిన చంద్రబాబు మంచివాడా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఎంత దుర్మార్గం చేసినా ఆహా ఓహో అనే ఒక వర్గం మీడియా తాను ఎంత మంచి చేసినా బురద చల్లడమే అజెండాగా పనిచేస్తుందని జగన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా పవన విద్యుత్ కొనుగోళ్ల కోసం పీపీఏలు కుదుర్చుకున్నారు. వాటిలో సగటున యూనిట్ విద్యుత్కు ఏకంగా ₹4.84 చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే సౌర విద్యుత్కు సంబంధించి కూడా కొన్ని పీపీఏలు కుదుర్చుకున్నారు. వాటిలో కొన్ని ఒప్పందాల్లో ఏకంగా ₹6.99 కూడా యూనిట్ విద్యుత్ కొనుగోలు చేయడానికి డీల్ ఓకే చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకితో కుదుర్చుకున్న ఒప్పందంలో యూనిట్ విద్యుత్ ధర కేవలం ₹2.49 మాత్రమే. ఆయన తీసుకున్న యావరేజ్ రేట్ ₹5.90. మేము ఒప్పందం చేసుకునేది ₹2.49. అంటే ₹3.41 ఆయన అదనపుగా ఆయన పీపీఏల వల్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి కదా. ₹3.41 ఇంటూ 2,400 మెగావాట్లు అంటే అప్రాక్సిమేట్లీ 4,200 మిలియన్ యూనిట్స్ అప్రాక్సిమేట్ గా. సో ₹3.41 ఇంటూ 4,200 మిలియన్ యూనిట్లు అంటే 1,500 కోట్లు సంవత్సరానికి ఎక్స్ట్రా బర్డన్. అర్థమైంది కదా నేను చెప్పేది, బాగానే చెప్తున్నా కదా. సో 1,500 ఇంటూ 25 ఏళ్ళు అంటే 37,500 కోట్లు ఎక్స్ట్రా బర్డనే కదా. సో ఆయన హయాంలో ఆయన చేసుకున్న ఉట్టి ఈ సోలారు విండ్ పీపీఏల వల్ల 25 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా జగన్ హయాంలో సంపద సృష్టి 1,00,000 కోట్లు పైన జరిగితే దాదాపుగా 1,10,000 కోట్లు 4,400 ఇంటూ 25 ఏళ్ళు జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో 87,500 కోట్లు సంపద ఆవిరి. చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా మరో వక్రీకరణ కూడా చేస్తున్నారు. గుజరాత్, రాజస్థాన్లలో సౌర విద్యుత్ ఉత్పాదక ధర యూనిట్ కు ₹99 అయితే జగన్మోహన్ రెడ్డి సెకితో ఎందుకు ఒప్పందం చేసుకున్నారన్నది వారి వాదన. విషయం ఏమిటంటే గుజరాత్, రాజస్థాన్లలో ఇర్రేడియేషన్ కారణంగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఉత్పాదక వ్యయం తగ్గుతుంది. అది కాకుండా గుజరాత్, రాజస్థాన్ల నుంచి సౌర విద్యుత్ ను కొనుగోలు చేయాలంటే విద్యుత్ ఛార్జీలతో పాటు ట్రాన్స్మిషన్ ఛార్జీలు యూనిట్ కు మరో ₹2 ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే అప్పుడు యూనిట్ ధర ₹4 అవుతుంది. సెకితో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల ₹2.49 విద్యుత్ అందే అవకాశం దక్కిందని జగన్మోహన్ రెడ్డి వివరించారు. కానీ కన్వీనియంట్ గా ఈనాడు గాని, ఆంధ్రజ్యోతి గాని, చంద్రబాబు నాయుడు గాని కన్వీనియంట్ గా ఏం మర్చిపోతున్నారు ఏంటంటే గుజరాత్ లో గాని, రాజస్థాన్ లో గాని నువ్వు జనరేషన్ కాస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నావు. వాట్ అబౌట్ ద ట్రాన్స్మిషన్ కాస్ట్ ఫ్రమ్ గుజరాత్ ఆర్ రాజస్థాన్ టు అనదర్ స్టేట్ విచ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తమిళనాడు? ఆ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఎంతో తెలుసా? ఇంతకుముందు నేను చెప్పిన మరో ₹2 పర్ యూనిట్. అంటే రాజస్థాన్ లో గాని, గుజరాత్ లో గాని సంబడి ప్రొడ్యూసర్ సోలార్ పవర్ అట్ ₹1.99 లేకపోతే ₹2 లేకపోతే ఎవరైనా ₹2.10 ఎవరైనా చేస్తే అది ఆంధ్ర రాష్ట్రానికో, తమిళనాడుకో, కర్ణాటకకో ట్రాన్స్పోర్ట్ చేసేసరికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎంత తెలుసా? మరో ₹98. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే సెకితో తాము కుదుర్చుకున్నది చారిత్రక ఒప్పందం అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది చరిత్రలో నుంచి పోయే ఘట్టం, ఇది హిస్టారికల్ ఈవెంట్. ₹2.49 చీపెస్ట్ రేట్ కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం, ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, ఇన్ని ప్రభుత్వాలు చూసాం. ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. దిస్ ఇస్ హిస్టరీ. దిస్ ఇస్ హిస్టరీ విచ్ వాస్ మేడ్. ఒక హిస్టరీ క్రియేట్ చేసాం, ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది.
చంద్రబాబుకు తాను మాట్లాడే దాంట్లో నిజం లేదని తెలిసినా నీచ రాజకీయాలు చేస్తూనే ఉంటారని జగన్ ఆరోపించారు. ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు ఏజెంట్లు కూడా బాబు చెప్పిన అబద్ధాలనే వల్లెవేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఈ కుట్రలను అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.